హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎపిసోడ్ 3 రివ్యూ మాట్లాడుకుందాం. అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3 రివ్యూ. ఈసారి అగ్ని పరీక్షకి ఒకటి అబ్జర్వ్ చేస్తే కొంచెం అంటే రియల్ లైఫ్ స్టోరీస్ ఉండేవాళ్ళు బాగా ఎక్కువ మంది వస్తున్నారు. బీట్ ఈరోజు హైలైట్ అయిన రాజకుమారి గారు కానివ్వండి, సో స్టార్టింగ్ వచ్చిన సృష్టి వ్యాకరణం కానివ్వండి, సింగర్ ఝాన్సీ గారు లాంటి కానివ్వండి. సో వీళ్ళ పోర్ట్ఫోలియోస్ మొత్తం, లేకపోతే వీళ్ళ కథ కానీ మనం వింటే కొంచెం సిమిలర్. ఇదేంటంటే ఇప్పుడు సపోజ్ సింగర్ ఝాన్సీ అనుకో, అమ్మాయిలు పుడితేనే బాధపడుతున్నట్టు ఉంది పరిస్థితి. సో అటువంటి పరిస్థితుల మధ్య నేను ఒక అమ్మాయి నుండి ఒక అబ్బాయిలాగా, ఒక మగరాయిలాగా ఈ ఫ్యామిలీ కష్టాలు ఎలా తీరుస్తున్నాను అనేది ఆల్రెడీ ప్రూవ్డ్. ఆ పరంగా వీడియో చేసుకుంటా ఒక రైతు బిడ్డగా చాలామందికి దగ్గర అయిపోయింది. చాలామంది ల్యాక్స్లో ఫాలోవర్స్ వచ్చారు. ఒక స్టోరీ. ఇప్పుడు రాజకుమారి గారు. సో ఫస్ట్ ఆమె గురించి ఎక్కువ చెప్పుకుందాం ఈరోజు, ఎందుకంటే ఆమెది మెయిన్ హైలైట్. సో ఫస్ట్ ఒక పెళ్ళి అయితే ఆ పెళ్ళి నుంచి అతను వేరే ఆమెను పెళ్లి చేసుకోవటము, కొంచెం మోసం జరగటము, తర్వాత పిల్లల కోసం బతికే ప్రయాసలు మళ్ళీ ఏమో కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకోవటము. సెకండ్ మ్యారేజ్ చేసుకున్న పర్సన్ కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీస్ లేకుండా బిహేవ్ చేయటము యాజ్ పర్ హర్ వర్డ్స్ అని ఎందుకు అంటున్నా అంటే, సో ఇప్పుడు ఆమె కథ చెప్పినప్పుడు మనకి చాలా బాధ కలిగింది. కానీ ఎప్పుడేనంటే ఇటువంటి విషయాలు ఏంటంటే అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ మనకు తెలియదు. బట్ ఆమె చెప్పిన దాన్ని బట్టి మాత్రం ఆమెకి చాలా కరేజియస్, అంటే ఆమె అన్ని పొగడ్తలకు అరుగురాలు. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్డ్ ఆమె అన్ని విపత్కర పరిస్థితుల మధ్య వాళ్ళ పిల్లల కోసం, ఆమెకు యాక్సిడెంట్ అయితే వాళ్ళ తల్లి మొహం చూడటానికి భయపడే విపత్కర పరిస్థితుల మధ్య నుంచి ఆమె వాళ్ళని ఎలా పెంచాలి, ఆ ముగ్గురు బిడ్డలను ఎలా పెంచాలి, ఏం చేయాలి అన్న దీని నుంచి వచ్చిన ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ ఆమెది. సో ఆబ్వియస్గా వీ షుడ్ రెస్పెక్ట్ హర్. చూద్దాం హౌస్లో ఎలా ఉంటారు. తర్వాత ఇంకా సృష్టి వ్యాకరణం, ఈరోజు వచ్చిన సృష్టి వ్యాకరణం కూడా. సో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారంట, కొంచెం మోడర్న్గా ఉన్న స్టోరీ కైండ్ ఆఫ్ సిమిలర్. లైక్ ఆమె ఒకసారి కొడితే వాళ్ళ బాయ్ ఫ్రెండ్గా ఉన్న తను కొడితే ఈ డ్రమ్స్ ఇదైందంట. లక్కీలీ అది ఆపరేషన్ చేసే స్టేజ్కి రాలేదు. బట్ ఏమో తన ఇష్టంలో భాగంగా కొంచెం గ్లామర్ ఫీల్డ్ వైపు, లైక్ ఈ మిస్ ఇండియా పోటీలు ఇటువంటివి ఉంటాయి కదా, వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నువ్వు ఇంటర్నేషనల్ స్టేజ్ మీద నువ్వు అలా చేస్తున్నావు ఉంటే అసలు నువ్వు మొత్తం నీలో ఉన్న అందచందాలన్నీ బయట ప్రపంచానికి చూపిస్తావు, అసలు నీలాంటి వాళ్ళు నాకు అవసరం లేదు, అది ఇద్దని చెప్పి ఆమెని చిన్న చూపు చూడటం. తర్వాత ఆమె చదివిన కాలేజీలోనే తర్వాత అతను చదువుతున్న ఒక కాలేజీలోనే ఏమో చీఫ్ గెస్ట్గా వెళ్ళటం. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను, ఇవన్నీ కొంచెం ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మనము వింటున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఉండాలని కోరుకుంటారు ఎవరైనా సరే. బట్ బిగ్ బాస్ లోపలికి వెళ్ళాక వీళ్ళ ఆట అంతకు మించి మెప్పించగలదా, లేకపోతే అంతే ఉండగలదా, అంతకు మించి డౌన్ అవ్వగలదా అనేది కూడా డిబేటబుల్ పాయింట్. ఎందుకంటే వీళ్ళకి ఇటువంటి స్టోరీస్కి ప్లస్ అదే, మైనస్ అదే. ఎంట్రీకి చాలా ప్లస్, ఎందుకంటే కదిలించి వేస్తాయి. నార్మల్గా కాకుండా చాలామందికి ఇన్స్పిరేషన్ కదా, ఇలా సొసైటీలో ఇలా ఉంటామంటే అమ్మాయిలు, అది చాలా ప్లస్. మైనస్ ఏంటంటే ఏవైతే ప్లస్లు అవే మైనస్లు నేను ఎందుకు అంటానంటే, సో వీళ్ళని చూసే పర్సెప్షన్ అనేది స్టార్టింగ్ పాయింట్ నుంచి చాలా పాజిటివ్గానే ఉంటుంది. ఇప్పుడు అంత మంచి మాటలు చెప్పి అంత లోపలికి వెళ్ళాక అన్నీ ఫేస్ చేసి వచ్చాక సో వీళ్ళు అసలు తప్పే చేయరు అన్న దాంట్లోనే చూస్తారు జనాలు. సో వాళ్ళు హ్యూమన్ బీయింగ్సే, వాళ్ళకి కోపాలు ఉంటాయి, వాళ్ళని రెచ్చగొడితే కొన్ని మాటలు వస్తాయి, ఇవన్నీ జరిగాయి. బట్ నీకు అల్లరిచిల్లరిగా చూపించి సెలెక్ట్ అయిన కుర్రాడు ఇటువంటివి చేస్తేనేమో వాడి యాటిట్యూడే అది కదా అన్నట్టు అంటాం. ఇటువంటి వాళ్ళు చేస్తేనేమో అంటే ఆ రకమైన ప్రింట్ పడిపోద్ది ఆడియన్స్ మీద. అరే రాజకుమారి గారు ఇది కదరా, వ్యాకరణం అన్ని సృష్టి వ్యాకరణం ఇది కదా, సింగర్ ఝాన్సీ ఏంది మనకి అంత ఇన్స్పిరేషన్ స్టోరీ, ఆమె ఊరుకోరుకునే కోపడుతుంది, ఇట్లా మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎందుకని వాళ్ళు కంప్లీట్గా పాజిటివిటీనే మనం చూస్తాం కాబట్టి. ఆ పాజిటివ్ అంటే చాలా తక్కువ నెగిటివిటీస్, ఇంకా డైరెక్ట్గా అన్ని పాజిటివ్స్ మధ్యనే
వాళ్ళు లోపలికి వెళ్తారు కాబట్టి సొసైటీకి ఒక ఇన్స్పిరేషనల్ లాగా వాళ్ళు అనిపిస్తారు కాబట్టి అటువంటి వాళ్ళు ఒక చిన్న తప్పు చేసిన భూతత్వంలో పెట్టే మనం అనుకున్నది ఒకటి అక్కడ జరుగుతున్న ఒకటి ఇట్లా వస్తాయి. సో వాళ్ళకి ప్లస్సే, వాళ్ళకి మైనస్ కూడా పాపం ఎక్కువ. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, బిగ్ బాస్ లాంటి షోకి సెలెక్ట్ అయిన వాళ్ళలో ఇనీషియల్గా కొంచెం నెగిటివ్ ఇమేజ్ ఉండే వాళ్ళకి కొంచెం ప్లస్ పాయింట్స్ ఎక్కువ. ఎందుకంటే బయట నెగిటివ్ ఉండి లోపలికి వెళ్ళాక కూడా నెగిటివ్ ఉంటే అవుతాడు, అక్కడికి పోయేదేం లేదు. సో ఆల్రెడీ నెగిటివ్ ఇమేజ్తోనే వస్తారు, వెళ్ళిపోతారు. కానీ బయట నెగిటివ్ ఇమేజ్ ఉండి లోపలికి వచ్చాక వాళ్ళు కొంచెం సానబెట్టుకుని కొంచెం మంచిగా అనిపిస్తే, అంటే నువ్వు కంప్లీట్గా నెగిటివ్తో చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు చేసే చిన్న చిన్న మంచి పనులు కూడా చాలా మంచి పనులాగా అనిపిస్తాయి. అరే ఇతని మీద ఉన్న ఇంప్రెషన్ ఇది కదరా, ఇతను ఇది కాదురా, ఇదిరా అన్నట్టు వస్తాయి. నువ్వు చాలా మంచి అనుకున్న వాళ్ళు చిన్న తప్పు చేసిన బొత్తులో పెట్టి చూడటం స్టార్ట్ చేస్తారు. సో ఆ రకంగా బాగా పాజిటివ్తో వెళ్ళే వాళ్ళకి మైనస్ ఏమో ఇదైద్ది, బాగా నెగిటివ్తో వెళ్ళే వాళ్ళకి ప్లస్ ఏమో అదైద్ది అనమాట. సో ఇవన్నీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక మనం చాలా చూస్తాం. సో దట్ నోట్ ఈరోజు అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే ఒక లైక్ కొట్టండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఎపిసోడ్ 3లో స్టార్టింగ్ వచ్చిన అమ్మాయి శివ సృష్టి వైజాగ్ నుంచి. ఏమో రాగానే అసలు ఎంట్రీనే ఒక చిన్న సైజ్ డ్యాన్స్ చేస్తా, ఒక జిమ్నాస్టిక్ లాగా ఒక కాళ్ళు పైకి లేకపోతే చూసి షాక్ అవుతారు, సూపర్ ఎంట్రీలా అది ఇది అన్నట్టు. అంటే ఆ బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అయితే ఏమో బేసికలీ ఇతను సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి మోడలింగ్ వైపుకి వెళ్ళిన ఒక అమ్మాయి ఈ అమ్మాయి. సో ఈ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్ ఉంటే డ్యాన్స్కి వెళ్తాను, తనకి డ్యాన్సెస్ అంటే ఇష్టం, డ్యాన్స్కి వెళ్తాను అంటే అలా ఎలా వెళ్తావు అని చెప్పి ఆ పరిచయం అలా వీళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయిపోయాక ఈ అమ్మాయికి ఉన్న ఇంట్రెస్ట్ని రెస్పెక్ట్ చేయకుండా డ్యాన్స్కి వెళ్తాను ఏదైనా లాగి పెట్టి కొడతాడంట ఆయన. చాలా కొడితే ఈ డ్రమ్ అంతా ఇదైద్దంట. సో నువ్వు ఇంటర్నేషనల్ స్టేజెస్ మీద ఆ డ్రెస్సులు ఏంటి, ఆ అవతారాలు ఏంటి, ఇంకేంటి, నువ్వు పెళ్ళికి ముందే నువ్వు ఎలా ఉంటే ఎలా అది ఇదని అటువంటి సూటిపోటి మాటలతో ఇచ్చేసాయంట. సో దాన్ని ఆమె చాలా ఇదిగా తీసుకుంది, చాలా బాధపడింది. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ చదివే కాలేజీలోనే ఈ అమ్మాయి జడ్జిగా వెళ్ళిందంట. జడ్జిగా వెళ్ళటం అంటే కైండ్ ఆఫ్ ఒక రకమైన మూవీ స్టోరీ లాగానే ఉంది కదా. చాలా స్టోరీలో చూస్తుంటాం మనల్ని తక్కువగా అంచనేయటం, తర్వాత వాళ్ళదన్న దాంట్లోనే మనం ఎదగటం, ఇవన్నీ. మనం వెంకటేష్ గారి సినిమా ఏదో ఉంటుంది, సంగవి వచ్చి సూర్యవంశమా ఏదో, సంగవి వచ్చి ఫస్ట్ రిజెక్ట్ చేస్తే నాకొద్దు నువ్వేంటి అది ఇదని, తర్వాత ఇదిగి చూపించాక సో అక్కడికే జాబ్ కోసం మళ్ళీ వాళ్ళ హస్బెండ్కి జాబ్ పోతే వస్తుంది. ఇటువంటి సినిమాలు చాలా చూస్తుంటాం మనం. సో రైట్, ఒక కైండ్ ఆఫ్ సినిమా స్టోరీ లాగా ఉంది. వాళ్ళ పేరెంట్స్కి కూడా కొంచెం ఇనీషియల్గా అంత ఇష్టం ఉండేది కాకపోయిన తర్వాత రెస్పెక్ట్ చేయటం, ఇటువంటి ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూసినప్పుడు ఈ అమ్మాయిది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ స్టోరీ. అంటే ఈ అమ్మాయిని తీసుకోవడానికి అటువైపు మోడర్న్గా ఉంది, గ్లామరస్గా ఉంది, ప్లస్ ఒక స్టోరీ ఉంది. సో లోపలికి వెళ్ళాక ఏదన్నా జరిగింది, లోపలికి వెళ్ళాక ఎలా అయినా ఉండని. ప్రస్తుతానికైతే ఆ 15 మందిలో ఉండటానికైతే కొంచెం అర్హతలు ఉన్నాయి. సో అభిజిత్ గ్రీన్ ఇస్తాడు, నవదీప్ గ్రీన్ ఇస్తాడు. సో బిందు మాధవి కొంచెం ఇంకా చూడాలి, ఇంకా అదర్ సైడ్ ఆఫ్ ద నువ్వు ఎలా ఉంటావో చూడాలి అన్నట్టు రెంట్ చేస్తాడు అనమాట. సో ఈ అమ్మాయి హోల్డ్. తర్వాత అయ్యప్ప సాధు అనే అతను భీమవరం నుంచి వస్తాడు. సో ఇతను ఒక పూజారి, పౌరోహిత్యం. సో ఓవరాల్గా ఇతని పెర్ఫార్మెన్స్ అయిపోయాక, అంటే ఫస్ట్ పౌరోహితుడిగా వచ్చి మొత్తం పూజ చేసినట్టు ఉంటాడు. నిన్న ఒక ముసలామిగా ప్లస్ ఒక కుర్రామిగా 2 పాత్రలు ఎలా పోసేస్తుందో ఇది కొంచెం డిఫరెంట్గా పెట్టారు. ఫస్ట్ నువ్వెవరు అన్నట్టు అనుకోవడం, తర్వాత బట్టలు మార్చుకొని వచ్చాక నువ్వు ఇదా అని అనుకోవటం, ఆమెను ఎవాల్యుయేట్ చేయటం, ఇది ఒక ఫార్మాట్. అంటే ఆయన డైరెక్ట్గా రావచ్చు, బట్ యాక్చువల్లీ వీళ్ళు కెపబిలిటీస్ ఉన్నాయని చూపించడానికి ఆ 2 భిన్న కోణాలు చూపిస్తున్నట్టున్నారు. సో ఇక్కడ వీళ్ళకి 3 రెడ్ ఇస్తారు ఇతనికి. ఇక్కడ ఏంటంటే రెడ్ ఇచ్చినా పర్వాలేదు నాకు, ఓకే అతను అంత ఇది కాకపోతే ఆయన పెర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేయడానికే వాళ్ళు ఉంది. ఆయన పెర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేసేప్పుడు అసలు వాళ్ళు నచ్చకపోతే ఇది కావచ్చు. కాబట్టి ఇక్కడ ఏమంటా అంటే ఇతను స్టోరీ చెప్పేట ఏమవుతా అంటే, నేను పూజారి, చాలా సినిమా షూటింగ్ జరిగేటప్పుడు నేను ఒక యాక్టర్ని అవ్వాలంటే పూజారికి నువ్వెందుకు యాక్టర్ అది ఇది అన్నట్టు అనేవాళ్ళు, నేను ఆ కష్టం వచ్చాను అది ఇది అన్నట్టు చెప్తాడు. పాటకి ఏదో డ్యాన్స్ చేపిస్తారు, ఫైన్. ఇక నవదీప్ ఒక మాట అంటాడు, పౌరోహిత్యం చాలా గొప్పది కదా,
ఆ టాలెంట్ చాలా గొప్పది కదా. ఆ? బట్ ఇక్కడ నువ్వు చేసేదేమో చాలా యావరేజ్గా ఉంది. ఇక్కడ అంటే నువ్వేం కావాలనుకుని వచ్చావో అది చాలా యావరేజ్గా ఉంది, కాబట్టి మేము సెలెక్ట్ చేయాలనుకోవటం లేదు. ఇక్కడ మేము బెస్ట్ ఆఫ్ ది బెస్టెస్ట్ కోసం చూస్తున్నాం, కాబట్టి నిన్ను రిజెక్ట్ చేస్తున్నాం అన్నట్టు చెప్పినప్పుడు, సరే మీ దురదృష్టం నాలాంటి వదులుకోవడం అని ఆయన అంటాడు. ఆయన అంటే చూద్దాం ఇంకా బెటర్ వాళ్ళు వస్తారు కదా అని నవదీప్ అంటాడు. ఇక్కడ అంతా బాగానే ఉంది. నాకు నచ్చని పాయింట్ ఒక్కటి ఏంటంటే, మీరు చేస్తున్న పౌరోహిత్యం చాలా గొప్పది కదా, దీంట్లోకి రావడం అది అతని ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కదబ్బా. అది అతని ఇండివిజువల్ ఇంట్రెస్ట్. పౌరోహిత్యమైనా అతనికి యాక్టింగ్ వైపు రావాలని ఉంది. ఓకే, సో నువ్వు అప్పుడేంది, నువ్వు చాలా నీ యొక్క కోరికని మేము తప్పుపట్టము, నీ యొక్క దీన్ని తప్పుపట్టం, కానీ సో నువ్వు కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అది ఇది అన్నట్టు చెప్తే బాగుండేది. నువ్వు ఆల్రెడీ చేస్తున్న పౌరోహిత్యం చాలా గొప్పది. ఇప్పుడు నువ్వు యాక్టర్ అవడానికి వచ్చిన చాలా యావరేజ్గా ఉంది నీ యాక్టింగ్ అంటే, అతను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు, యాక్టర్ అవ్వాలా, ఇంకా యాక్టర్ అయ్యి చాలా సినిమాలు చేశాక కదా. ఆయన బడ్డింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆయన మోటో అదైనప్పుడు, సో నువ్వు ఇంకా యాక్టింగ్ నేర్చుకుంటే అది కరెక్ట్ డైలాగే. కానీ నీ పౌరోహిత్యమే చాలా గొప్పది కదా, దాన్ని మించి ఇది ఎందుకులే అంటే, ఇప్పుడు కళ్యాణ్ ఏ కేటగిరీలో వచ్చాడు? కళ్యాణ్ నాకు టక్కున చూడగానే కళ్యాణే గుర్తొచ్చాడు. కళ్యాణ్ ఒక మిలిటరీ. ఇప్పుడు మనం డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాం, ఏ పని చేసినా తప్పు కాదు, ఏ వృత్తి అయినా గొప్పే. కానీ దేశానికి సేవ చేసే ఒక వృత్తిని ఎక్కువ మంది హర్షిస్తారు. అంటే అందరూ మాటలు చెప్తారు కానీ ఆ స్టేజ్కి వెళ్ళలేరురా. ఎందుకంటే దేశానికి సేవ చేసే స్టేజ్కి వెళ్ళాలంటే ఫ్యామిలీని వదలాలి, చాలా కష్టాలు ఉంటాయి, చలిలో ఉండాలి, దేశ శివారులో ఒక్కోసారి వాళ్ళు ఏ డ్యూటీ చేస్తారో తెలియదు, దాంట్లో కూడా చాలా రకరకాల డిజిగ్నేషన్స్ ఉంటాయి. ఏ డిజిగ్నేషన్ అయినా చాలా బాధాకరమైన ఇంత విపత్కర పరిస్థితులు ఉంటాయి. బట్ అక్కడి నుంచి ఆయనకి ఇష్టమైన యాక్టింగ్ కోసం వచ్చాడుగా. సో నువ్వు అలా కంపేర్ చేస్తే, అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా, అలా కంపేర్ చేస్తే, సో నువ్వేదైతే ఉన్నావో పౌరోహిత్యం చాలా గొప్పది అని, అబ్వియస్గా గొప్పది, ఏ వృత్తైనా గొప్పదే. సో దేశాన్ని సంరక్షించే ఒక బాధ్యత అనేది ఇంకా చాలా గొప్పది కదా. అయినా స్టిల్ ఎందుకంటే ఆయన యాక్టింగ్ అంటే ఇష్టం. ఇప్పుడు నిజంగానే ఈ పూజారికి, ఇతని పేరు ఏం పేరు, అయ్యప్ప సాధు మీరు కన్సిడర్ చేసినట్టు నువ్వు అవ్వాలనుకుంటున్నావు, కానీ నువ్వు ఆల్రెడీ మిలిటరీలో ఉంటామని చాలా గొప్ప కదా, ఇంకెక్కడికి వచ్చి యాక్టింగ్ అనేది ఏముందిలే కళ్యాణ్ అని వాళ్ళు అనుకోనుంటే, ఈరోజు అగ్ని పరీక్ష సీజన్ 1 కప్పు కొట్టిన పర్సన్ కామనర్ దొరికేవాడా? ఏది 65% ఓట్ బ్యాంక్తో చాలా పాపులర్గా ఉన్న, చాలాసార్లు చూసున్న, ఉన్న సీనియర్స్ మొత్తాన్ని, లేకపోతే సీనియర్ సెలబ్స్ అనుకోండి, లేకపోతే తనూజ లాంటి ఒక ఆల్రెడీ ఫేమ్ ఉన్న అమ్మాయిని అనుకోండి, వాళ్ళందరినీ ఓడించి అతను అయ్యాడు అంటే చాలా ఆకట్టుకున్నట్టేగా. సో యు నెవర్ నో, అది నేను చెప్పాలనుకుంది. ఓకే, మొత్తానికి ఇతన్ని రిజెక్ట్ చేశారు. తర్వాత అపర్ణ, వైజాగ్ నుంచి వచ్చింది, అనకాపల్లి. తినకు రన్నర్ అంట బాగా. అయితే ఈ అమ్మాయి కొంచెం గజిబిజిగా ఉంది. ఒక 6 నెలల క్రితం నేను అకాడమీ పెట్టాను, నేను కొంచెం పూర్లో, సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు ముందుకు తీసుకెళ్ళటానికి ఒక అకాడమీని స్థాపించాను, అది ఇదని చెప్తుంటే కొంచెం మాటల్లో క్లారిటీ తక్కువ. కొంచెం ఆమెని చూడగానే అర్థమైపోయింది, అంటే ఆమెను చూడగానే కాదు, ఆమెను చూడటంగానే అనేది రాంగ్ వర్డ్, ఆమె చేసిన పెర్ఫార్మెన్స్ చూడగానే ఆమె సెలెక్ట్ కాదనేది అర్థమైపోయింది. సో నేను కప్పు కొట్టడానికి వచ్చాను అంటే, ఇక్కడ జడ్జెస్ బాగానే అంటారు, నీ అకాడమీకి వెళ్ళిపోయే విధంగా ఫస్ట్ మేము పుష్ చేస్తాము, ఆ తర్వాత నువ్వు ప్రూవ్ చేసుకుంటురా, ఈ స్టేజ్ మీకు కరెక్ట్ కాదు అన్నట్టు. అంటే ఆమె ఏదో చెప్పాలనుకుంటుంది, ఏడుస్తుంటుంది, మళ్ళీ అక్కడికి పోద్ది. ఇప్పుడు నువ్వు అకాడమీకి వచ్చావు, అకాడమీ ఇంప్రూవ్ కావటమే కదా నీ ఫస్ట్ మోటో, కావాలంటే మేము అందరం షేర్ చేస్తాము ఈ అకాడమీని, బయట సమాజానికి తెలిసినట్టు చేస్తామన్నా కానీ ఆమె కొంచెం లేదు నా మెయిన్ మోటో బిగ్ బాస్ అన్నట్టు కూర్చుంటుంది. ఇంకా నేను ఇంటికి వెళ్తే ఏం చూపించాలి మొహమ్మది ఇది అన్నట్టు. నాకు ఇది ఒకటి నచ్చదబ్బా. ఇప్పుడు బిగ్ బాస్ అనేది లేకపోతే ఇంక జీవితాలు ఏమన్నా ఇదైపోతాయా? బిగ్ బాస్ షోలో నువ్వు పార్టిసిపేట్ కాకపోతే ఇదవుతాయా? కావు కదా అన్నట్టు అనిపించింది. సో ఈ అమ్మాయిని రిజెక్టెడ్. తర్వాత నవరసాలు రామకృష్ణ, ఇతను
అన్ని అన్ని నవరసాలు అంటే ఒక్కో రసానికి ఒక్కో ప్రాముఖ్యత ఎలా ఉంటుందో అట్లా ఎమోషన్ ఒకటి, లవ్ స్టోరీ ఒకటి, ఇంకొకటి ప్రతి దాని గురించి చెప్పడానికి నేను ఉన్నాను అన్నట్టు చూస్తాడు. సో కాకపోతే ఇతను ఆ ఫామ్లో ఏం రాస్తా అంటే, నువ్వు కానీ ఇన్విజిబుల్ అయితే ఏం చేస్తావంటే, నేను ఇన్విజిబుల్ అయితే అమ్మాయికి కిస్ చేస్తాను అన్నట్టు అంటాడు. సో అలా ఎలా చేస్తావు, నువ్వు అసలు నీ థాట్ ప్రాసెస్ బాగలేదు అన్నట్టు బాగా సీరియస్ అయింది బిందు మాధవి. సో ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, నేను ఇన్విజిబుల్ అయితే నీకు లాగిపెట్టి కొడదామనుకుందంటే, అది ఇన్విజిబుల్ అయితే కొట్టడం అనేది మీకు నచ్చిన విషయం మేడం, కొట్టండి అన్నట్టు అంటాడు ఆయన కూడా. బట్ అది అంటే నువ్వు కనపడకుండా ఉంటే నువ్వేం చేస్తావు అంటే, ఒక అమ్మాయికి ముద్దు పెడతానన్నావు అంటే అది నీ యొక్క థాట్ ప్రాసెస్ని తెలియజేస్తుంది కదా అన్నట్టు బిందు మాధవ్ అంటుంది. అది కరెక్టే. సో ఇక్కడ బిందు రెడ్డి ఇస్తుంది అండ్ నవదీప్ రెడ్డి ఇస్తారు. ఇంట్రెస్టింగ్లీ అభిజిత్ గ్రీన్ ఇస్తారు, ఒకసారి చూడొచ్చని. విచిత్రం ఏంటంటే ఈ నవరసాల రామకృష్ణ టాప్ 15లో ఉన్నాడు. సో తర్వాత షూట్లో ఇంకా కొన్ని జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం తోపు అనుకున్న వాళ్ళు ఒక్కోసారి బాగా పెర్ఫామ్ చేయకపోవచ్చు, మనం అసలు ఎందుకు పనికి వస్తారన్నప్పుడు ఇంకొంచెం బాగా పెర్ఫామ్ చేయొచ్చు. అట్లానే స్టార్టింగ్ ఇప్పుడు చరణ్ అనే అతను ఇంతవరకు అంటే ఫస్ట్ పెర్ఫార్మెన్స్ సూపర్ కదా, తర్వాత వాళ్ళు పెట్టే టాస్క్లో ఇంతవరకు అంత నోటబుల్ కానీ అన్ని టాస్క్లు గెలిచినవి కానీ ఏమి లేవంట. సో అట్లా ఉంటుంది. అదే ఎప్పుడు మనము ఒక క్యాండిడేట్ని ఒక పర్సన్ని అసెస్మెంట్ కానీ అవాల్యుయేషన్ కానీ చేసేటప్పుడు ఓవర్ ది పీరియడ్ ఆఫ్ ది టైం ఎక్కువ తెలుస్తాయి, 1 డే కంటే కూడా. సో ఫస్ట్ గ్లాన్స్లో తెలియటం వేరు, అతను రోజుకు ఉండేటప్పుడు తెలియటం వేరు. సో ఇవన్నీ అందుకే కొన్ని రోజులు ఉంటేనే కదా ఏదైనా తెలిసేది అన్నట్టు. సో నవరసాల రామకృష్ణకి ఒక్క గ్రీన్ వచ్చినా టాప్ 15 మెంబర్స్లో ఉన్నాడు ఇతను. సో అది మ్యాటర్. అభిజిత్ ఒక్కడే గ్రీన్ ఇస్తాడు. నిన్న చూడండి ఒక అమ్మాయి పేరు ఏం పేరు, నవదీప్ని కమెంట్ చేస్తుంది కదా, మీరు ఏం ఆడలేకపోయారు అన్నట్టు, ముసలి ఆమెలాగా రుచిత. సో ఆమె బ్యాక్లెక్ చూడండి, ఆమెకి 2 గ్రీన్స్ ఇచ్చారు. రావటం పర్సనల్ కమెంట్ వేసేసింది ఆయన మీద. ఇప్పుడు అదే కొన్ని వీళ్ళు కంటెస్టెంట్లు కూడా తప్పులు ఉంటాయి అబ్బా, వచ్చే వాళ్ళలో కూడా. నువ్వంటే అంటే నువ్వు ప్రూవ్ చేసుకో, అంతేగాని వచ్చాక ఇప్పుడు ఎలా వాళ్ళు అసలు చిన్న విషయాలే తీసుకోవటం వల్ల ట్రిగ్గర్ అయిపోతున్నారు, బాగా ఫీల్ అయిపోతున్నారు. సో అటువంటిది నువ్వు డైరెక్ట్గా వాళ్ళని నువ్వు అసలు ఏం బీకావు, నువ్వేం ఆడావు, నువ్వు ఆడకుండానే విన్నర్ అయ్యావు అనే సెన్స్లో అన్నప్పుడు హట్ అవురా, ఖచ్చితంగా అవుతుంది. మనం జడ్జెస్ ఎలా తప్పు పట్టామో, నువ్వు వచ్చినప్పుడు టక్కన నువ్వు వచ్చి రావడంతో వాళ్ళని ఏదో పని చేద్దామని చూస్తే ఖచ్చితంగా ఇదవుతారు కదా. సో అట్లా అమ్మాయికి 2 గ్రీన్లు వచ్చినా అభిజిత్ ఒక రెడ్ ఇచ్చారు, హోల్లో పడింది, తర్వాత ప్రూవ్ చేసుకోలేకపోయినట్టున్న అమ్మాయి లేదు టాప్ 15లో. బట్ ఇతను చూడండి 2 రెడ్లు వచ్చినాయి, 1 గ్రీనే వచ్చింది, బట్ తర్వాత ఎవరు ప్రూవ్ చేసుకుంటాం అంటే యూ నెవర్ నో. నీకు 1 గ్రీన్ వచ్చినా ఒక్కోసారి సెలెక్ట్ అవుతారు, 2 గ్రీన్లు వచ్చినా గారు రకరకాలుగా ఉంటుంది మాస్టరు. సో అది నవరసాలు రామకృష్ణ గురించి. తర్వాత రాజకుమారి, రాజానగరం. సో ఇది హైలైట్ పార్ట్. సో నిజంగా ఆయన చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ. నేనే విషయంలో ఫస్ట్ బిందుకి థ్యాంక్స్ చెప్పాలి, బిందుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే బిందు ఇచ్చిన ఒక టాస్క్ వల్ల అంటే ఏమకున్న ఫుటేజ్ ఏదైతే ఉందో ఈరోజు దాంట్లో హైలైట్ ఏంటంటే, వాళ్ళ హస్బెండ్ గురించి చెప్పినప్పుడు ఒక 4-5 పేపర్ల మీద హస్బెండ్ అని రాసి నీకున్న బాధని, నీకున్న కసిని, అసలు మొత్తం ఎలా ఉండాలో చెప్పి, నువ్వు రియల్ లైఫ్లో ఏమనుకుంటున్నావో చెప్పి, ఒక్కో హస్బెండ్ అని రాశా కదా, ఒక్కో పేపర్ మీద హస్బెండ్ అని ఒక్కోటి చెప్తా ఒక్కోటి చేయన్నప్పుడు, అప్పుడు దాకా ఆమె చెప్పిన ఇది కథ ఇన్ ది సెన్స్ ఆమె లైఫ్లో జరిగిన కథ అదంతా ఒక ఎత్తు అయితే, సో ఇక్కడ చాలామంది గూస్ బంప్స్ తెచ్చే విధంగా మాట్లాడిన మాటలు ఈ టాస్క్ వల్ల. సో బిందు ఆ టాస్క్ ఇవ్వకపోతే ప్రాబబ్లీ చాలా అంటే మనకి ఒక ప్లాట్ఫామ్ దొరికినా, మనం చెప్పే పరిస్థితులు మనకున్నా, ఎదుటి వ్యక్తి అడిగిన క్వశ్చన్ని కరెక్ట్ క్వశ్చన్ కానీ పడి ఏమో కానీ చెప్పగలిగితే అది ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది కదా. అది అనమాట, అది అక్కడ ఆమె చాలా ప్లస్ అయిందనమాట. దానికంటే ముందు ఈమె స్టోరీ ఏంటంటే చెప్పే కదా, ఫస్ట్ హస్బెండ్ ఇక్కడ వదిలేశాడు, వేరే ఆమెని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఏమో లైఫ్ని కంటిన్యూ చేసుకోవడానికి ఇంకొకరిని ఏమో పెళ్లి చేసుకుంది, ఏమో సెకండ్ మ్యారేజ్. సో తను కూడా బాగా రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఉన్నాడు. అయినా కానీ తనతో ఎందుకు ఉంటున్నానంటే చాలా బాండింగ్ ఎక్కువ మా పిల్లలతో. వీళ్ళకి 3 పిల్లలు కదా, ఒక పిల్లతో బాండింగ్ ఎక్కువ, ఒక పిల్లో చాలా బాండింగ్ ఎక్కువ వాళ్ళ ఫాదర్ అంటే. అందువల్ల డాడీ అవసరం ఉంది కాబట్టి ఉన్నాను అని. సో నాకు ఒక్క చోట ఒక పాయింట్ ఎందుకంటే నచ్చంది,
నువ్వు ఎలాగూ వదిలేసావు. ఫస్ట్ ఆయన బాగలేడు అని, ఎందుకంటే అతని యొక్క క్యారెక్టర్ బాగలేదు అతనిది. సెకండ్ ఆయన కూడా రెస్పాన్సిబిలిటీస్ లేవు అంటున్నావు, ఫైన్. కానీ అంత పెద్ద స్టేజ్ మీద ఆల్రెడీ మీరు కలిసి ఉంటున్నారు. ఇప్పుడు మీరు కలిసి ఉంటున్నారు. విడిపోతే ఓకే, విడిపోయాక నువ్వు ఏది చెప్పుకున్నా ఏంటంటే నీ యొక్క మనస్పర్ధల గురించి, విడిపోవటానికి కారణాల గురించి చెప్పే ప్రాసెస్లో వాళ్ళ యొక్క రియల్ నేచర్ చెప్పావు, ఫైన్. ఇక్కడ సెకండ్ మీరు కలిసి ఉంటున్నప్పుడు ఇలా మాట్లాడటం వల్ల ఆమెకి ఇంటికి వెళ్ళాక ఏదన్నా ఇబ్బంది జరగచ్చు. అంతమంది నేషనల్ టెలివిజన్లో ఆయన గురించి తక్కువ చేసి చెప్పినట్టే కావచ్చు. అఫ్కోర్స్ ఆయన రెస్పాన్సిబిలిటీస్ లేనోడు అయినా సరే నేను అంటుంది, ఇక్కడేమో నేను ఆయన్నేమో ఎత్తడం వల్ల ఏమనేమో దించడం వల్ల. కానీ ఇంటికి పోయాక ఆల్రెడీ చేయాలి కదా, అదే క్వశ్చన్ జడ్జెస్ కూడా అడుగుతారు. అడిగినప్పుడు ఏమేమంటుందంటే, ఎలాగూ నేను డిసైడ్ అయిపోయాను, నీ ఇష్టము, నువ్వు ఉంటే ఉండు లేకపోతే లేదు, నేను పిల్లల కోసం బతుకుతున్నామని. కాకపోతే ఇక్కడ ఏమైపోయింది అర్థం చేసుకుంటే, ఇక్కడ మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి ఏమో కథలో. ఏమైపోయింది అర్థం చేసుకుంటే, నాకు ఆల్రెడీ ఒకటి వల్ల అలా అయింది, రెండో ఓడన్నా మంచివాడు వస్తా అనుకుంటే రెండో ఓడు కూడా ఇలా వచ్చాడు. సో ఏంటి నా పిల్లలకి అన్న బాధలో నుంచి అసలు వీళ్ళందరూ నమ్ముకోవడం ఎందుకు, నేనే పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆమె వచ్చి ఆమె సోషల్ మీడియాలో ఇది కావటం వల్ల పాపులర్ అయింది. కాబట్టి ఆమె యాంగిల్లో నుంచి చూస్తే ఆమె బాధ ఒకలాగా కనిపిస్తుంది. బట్ మనమేమనిపిస్తాం, అటువంటి వాళ్ళు కొంచెం సేఫ్గా పాపం బాగుండాలి అంటే, ఇవాళ రేపు ఫ్యామిలీలో చిన్న చిన్న ఇది ఉంటాయి కదా, అందరూ 100% నీతివంతులు నిజాయవంతులు ఉండరు కదా. అవునప్పుడు పాపం ఉన్న భర్తతో బాగుండేటప్పుడు ఆయన గురించి కొంచెం నెగిటివ్గా చెప్పకుండా ఉంటే బాగుంటుందేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ఉంటుంది. బట్ ఆమెకి ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఆమెకే ఉన్నాయి అనేది ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, బట్ నన్ను అడిగితే మాత్రం ఎన్నున్నా ఇక్కడ కొంచెం ఆ ఒక్క పాయింట్లో అతన్ని కొంచెం తక్కువ చేయకుండా, అలా అని చెప్పి అతను మంచోడు కాదు, ఆ మాటల్లో మంచోడు కాదు, రెస్పాన్సిబిలిటీస్ లేకుండా తిరిగేవాడే. కానీ నీ పిల్లకి నీ పిల్లోడికి వాళ్ళంటే చాలా బాండింగ్ ఉన్నప్పుడు నువ్వు ఉంటే ఉండు లేకపోతే లేదంటే ఆయన వెళ్ళిపోతే మళ్ళీ ఈ అమ్మాయి పాపము బాండింగ్ పోద్దిగా. సో నువ్వు ఎంత ఇష్టంగా బతుకుతున్నావు ఒక ముగ్గురు పిల్లల్లో ఆ ముగ్గురు పిల్లలకి ఆయన అవసరం ఉందని తెలిసినప్పుడు, లైఫ్లో ఇన్ని చూసినప్పుడు ఏముంది అని కొంచెం సర్దుకోకపోతే బాగుండేదేమో అని నాకు అనిపించిన విషయం జెన్యూన్గా మేము ముందు చెప్తున్నాం. బట్ అయ్యాం చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అబ్బాయి మాత్రం. ఎందుకంటే ఇంకా తర్వాత అసలు ఇది కాకుండా ఈ సోషల్ మీడియా కాకుండా మీరు ఏం చేస్తావు అన్నప్పుడు ఆమె టైలరింగ్ అంట, 10th క్లాస్ చదివి టైలరింగ్ చేస్తా. సో ఇట్లా దిగి ఇప్పుడు 1 lakh ఫాలోవర్స్ అయ్యారు. ఇదంతా స్టోరీ చెప్పింది, చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. ఆమెకి తెలుగు రాయటం కూడా రివర్స్లో రాయటం చూపిస్తుంది. నవదీప్ అంటే చాలా ఇష్టం అన్నట్టు, అదే దీన్ని చందమామలో నవదీప్ యాక్టింగ్ కానీ అదంతా దాని గురించి ఏదో మాట్లాడిద్ది అనమాట. నవదీప్తో వచ్చి వాక్ చేస్తారు, ర్యాంప్ వాక్, ఇవన్నీ మంచిగా అనిపించినాయి. నిజంగా అంటే ఆమెకు ఆ యాక్సిడెంట్ అయిపోయింది మధ్యలో, దీనికి తగ్గట్టు ఒక యాక్సిడెంట్ అయ్యింది పాపం. ఆ యాక్సిడెంట్ అయ్యాక మొహం అంతా ఇదైపోతే ఆ మొహాన్ని చూడలేక భయపడేవాడు అంట వాళ్ళ బాబు. అది ఇంకా పెయిన్ఫుల్ కదా. వాళ్ళ కోసమే నేను బతుకుతుంటే పాపం ఇలా నన్ను చూడటానికే భయపడినప్పుడు ఇంకా బాధ అనిపించేదని చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ ఆమె మాత్రం. సో ఆ తర్వాత బిందు ఒక టాస్క్ ఇస్తుంది, ఒక 5 ప్రాపర్టీస్ హస్బెండ్ అన్నప్పుడు ఆమె చెప్పిన మాటలు ముఖ్యంగా ఏమంటుందంటే, చాలా రియాలిటీ అబ్బా. ఈ మాటలు మాత్రం చాలా ఇన్స్పిరేషనల్. నిజంగా చెప్తున్నా, కొన్ని ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చిన చాలా సొసైటీలో ఎక్కువ మంది ఫేస్ చేసే. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మేమున్నాం పేరెంట్స్ అంటారు. బాధలు పడేటప్పుడేమో చెప్తేనేమో సర్దుకోబొమ్మ అంటారు. బట్ తర్వాత ఇప్పుడు చచ్చిపోయాక ఆ బాధలు తట్టుకోలేక చచ్చిపోయాక చెప్తేనేమో, అరే ఏంట్రా చచ్చిపోయాక ఇచ్చే భరోసా, బతికున్నప్పుడే ఇస్తే బాగుండు కదా అన్నట్టు చెప్తారు. ఇదే ఎగ్జాక్ట్లీ నేనన్న పాయింట్ కూడా ఇదే. ఇప్పుడు చిన్న విషయాలంటే సర్దుకోబోండి అనేది చాలా కామన్గా చెప్పే మాట. అందుకే ఇప్పుడు నేను కూడా ఏం చెప్పాను దీనికంటే జస్ట్ ముందే. సో కొంచెం రెస్పాన్సిబిలిటీస్ లేకపోయినా కొంచెం వాళ్ళ పిల్లలకంటే ఇష్టం కాబట్టి బాగుండు అన్నట్టు చెప్పాను నా పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో తనకి మించిన బాధలు ఏమన్నా ఉన్నాయేమో, అంటే వాళ్ళ షూస్లోకి వెళ్ళి చూస్తేనే కదా మనకి ఆలోచించేది. సో వాళ్ళ షూస్లోకి వెళ్ళి ఆలోచించినప్పుడు ఏంటంటే ఒక్కోసారి తెలియదు. ఇప్పుడు నువ్వు అనుకుంటుంది ఒక్కోసారి కరెక్ట్ కావచ్చు, నువ్వు అనుకుంటుంది ఒక్కోసారి తప్పు కూడా కావచ్చు. బట్ జనరల్గా సర్దుకోబొమ్మ అని ఎందుకు చెప్తారంటే, సో మన వ్యవస్థలో పెళ్ళి అనేది ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు పెళ్లి చేసుకొని బతుకున్న వాళ్ళందరూ 100%
మగాడంటే ఆ లేడీకి, లేడీ అంటే మగాడికి అన్యోన్యతలు, ప్రేమలు ఎంతున్నా నచ్చని విషయాలు కూడా కొన్ని ఉంటాయి. బట్ బయట వాళ్ళు అనుకో తెగదెంపులు చేసుకోవచ్చు. బట్ ఒక స్ట్రాంగ్గా ఒక వివాహ వ్యవస్థ అనేది ఎంత స్ట్రాంగ్ అంటే మన కల్చర్లో ఇటువంటి చిన్న చిన్నవి ఉన్నా సరే సర్దుకొని పోవటమే లైఫ్ కదా. సో ఇట్లా కాబట్టి ఏం చెప్పేది ఏంటంటే అది ఎక్స్ట్రీమ్ అయినప్పుడు మీకు నేనున్నాం ఏ బాధ అయితే చెప్పు అంటారు. ఆ బాధ చెప్పినప్పుడు ఇలా ఏముందిలేమో సర్దుకొని పోవడం అన్నప్పుడు మాత్రం ఇంకెందుకు ఎవరికి చెప్పుకొని వేస్ట్ అని ఏదైనా సూసైడ్ అటెంప్ట్ కానీ ఏదైనా చేసుకొని చచ్చిపోయాక అయ్యో ఏమో చచ్చిపోయిందిరా అసలు అంత బాధ ఉన్నప్పుడు చెప్తే మనమే తీర్చేవాళ్ళం కదా అన్నట్టు అనుకుంటారు. అది ముందెందుకు ఉండదు అన్నట్టు అనింది. అది చాలా కరెక్ట్. బట్ కాలం మారింది. ఇది జెన్జీ యుగం. ఈ జెన్జీ జనరేషన్లో అంత ఎవరు ఎక్కువ పట్టం లేదంటే చాలా అంటే వాళ్ళ మనసుకు నచ్చకపోతే చాలా చాలా ఓపెన్గా చెప్పేస్తున్నారు. సో అందువలన ఇప్పుడు ఇంకా రాను అంటే ఇది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. ఇంకొక 20-30 ఏళ్ళ తర్వాత ఇంక ఈ మ్యారేజ్ సిస్టమ్స్ వాళ్ళు నీళ్ళు చూడటము వీళ్ళు నాలుగు చూడటము వాళ్ళు ఒక వేదిక పంచడం ఇవన్నీ ఉండవు అనుకుంటున్నా. సో ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు పడకపోతే ఎస్ నీ దారి నువ్వు నా దారి నేను మళ్ళీ ఇంకొకరిని చేసుకుంటారు, మళ్ళీ ఆమె ఇంకొకరిని చేసుకుంటుంది. ఈ కల్చర్ వస్తుందేమో సో అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా పెళ్ళి చూట్టాలు అవన్నీ ఉండవేమో ఇంకొక 20-30 ఏళ్ళు పోతే అనిపిస్తుంది నాకు. చూడాలి. ఆ తర్వాత వెధవ ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు ఇంకొకరి అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన పాయింట్ ఇంకోటి బాగా నచ్చింది. ఇప్పుడు వెధవ అని తెలుసు వాళ్ళ పేరెంట్స్కి కూడా. అంత ఎదవా అన్నప్పుడు వాడికి ఎందుకు పెళ్లి చేయటం, పెళ్ళయ్యాక మారతాలే అని ఆలోచించి పెళ్లి చేస్తారు. దాని ద్వారా వేరే వాళ్ళ గొంతు కోసినట్టు కదా. సో ఎందుకు వెధవ అని తెలిసినప్పుడు ఎందుకు పెళ్లి చేయటం అనేది ఒక పాయింట్ చెప్తుంది పేరెంట్స్ సైడ్ నుంచి కూడా. సో పిల్లల్ని ఖచ్చితంగా పోషించాలి. పెళ్లి చేస్తే నీకు ఆ కెపబిలిటీస్ లేనప్పుడు ఎందుకురా నువ్వు నిజమేది. ఇప్పుడు పిల్లల్ని పోషించడానికే కదా. ఇప్పుడంటే మారింది. ఇప్పుడంటే అందరూ జాబులు చేయాలి, సమానత్వం అది ఇదని వచ్చింది. కానీ పూర్వీకుల కాలం నుంచి మనం చూస్తే మగాడు సంపాదించాలి, లేడీస్ ఇంట్లో వంట ఉండాలన్న దాన్ని బ్రేక్ చేస్తా చాలా 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 మారింది. బట్ బేసిక్ ఒక ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది పెళ్లి చేసే ముందు, ఇప్పటికీ ఈ అబ్బాయికి ఇస్తే ఈ అబ్బాయి మన అమ్మాయిని బాగా చూసుకోగలడా. అందుకే నీకు అబ్బాయి ఎంత మంచోడైనా, అబ్బాయి గుణగణాలను చూసినా, అబ్బాయికి వెనకెంత ఉంది, అబ్బాయికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, అబ్బాయికి ఉన్న ఉద్యోగం పోయినా మన అమ్మాయిని చూసుకోగల కెపాసిటీ అబ్బాయికి ఉందా, ఇవన్నీ ఎందుకు చూస్తారు ఒక సగటు తరగతి ఒక మధ్య తరగతి పేరెంట్స్. ఎందుకంటే మన అమ్మాయి బాగుండాలి, పిల్లల్ని చూసుకోగల కెపాసిటీ ఉందా. ఇవాళ రేపు ఈ ప్రైవేట్ జాబులు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు. జాబ్ పోయినా వెనక డబ్బులు ఉండేవాడికి ఇస్తే ఉండటానికి ఒక ఇల్లు ఒక 2 కోట్లు 3 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 1 లక్ష రూపాయలు ఇంట్రెస్ట్లు వచ్చే విధంగా ఉన్న మన అమ్మాయి సుఖంగా బతకగలదు అన్న థాట్ ప్రాసెస్ ఆ జాగ్రత్త నుంచి వచ్చేది, అక్కడి నుంచి వచ్చేది అనమాట. సో అదొకటి. తన చేతగానితనాన్ని అమ్మాయి మీద చూపించుకోవాలనుకుంటారు కొంతమంది. అది కూడా చెప్తుంది ఆడికేం చేత కాదు, బట్ ఆ చేతగానితనాన్ని అమ్మాయి మీద చూపించాలనుకొని చేస్తుంటారని అదే ఒక్కో హస్బెండ్ అని రాసిన చోటల్లో ఈ పాయింట్ చెప్తా చేస్తుంది. సో ఇంకొకటి నాలాగా కొంతమందికి బీబీకి రావాలి, వాళ్ళ కథలు ఇంకా తెలియాలి, దీని గురించే ఇస్తున్నాను ఇంకోటి చెప్తుంది. సో ఈ కథ ఎలాగైనా బయటికి తెలియాలి అని నవదీప్ అంటాడు. సో మొత్తం చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ ఉంది. ముగ్గురు లోపలికి పంపించేస్తారు, 3 గ్రీన్లు వస్తాయి ఆమెకి. ఆ తర్వాత లయ హైదరాబాదు సికింద్రాబాదు, ఈ 2 ట్విన్ సిటీస్ గురించి మస్తు కామెడీ చేస్తుంది. చాలా మంచిగా అనిపించింది నాకు. ఈ అమ్మాయి చాలా అంటే వర్చుకాలు చోటా బడా ధమాక్ అండ్ చోటా అంటాం కదా, అట్లా చోటా పర్సనాలిటీ బడా ధమాక్ అనేదో అంటాం కదా, అట్లా ఉంది అమ్మాయి. సో అమ్మాయి జువాలజీలో పీజీ చేసింది అనుకుంటాను. తర్వాత కరెక్ట్ మీ ఫ్యామ్ నాకు అదే చెప్పింది అనుకుంటా. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళ ముగ్గురిని నామినేట్ చేసే టాస్క్ ఒకటి ఇస్తారు ఆ అమ్మాయికి, జడ్జెస్ని. ఇటువంటి టాస్క్ ఇచ్చారంటే పోయినట్టే. వీళ్ళు టాస్క్లు ఇస్తారు, ఆ నామినేట్ చేసేప్పుడు అసలు ఏదో ఒకటి చెప్తే వాళ్ళకి కోపం వస్తాయి. సో లక్కీగా ఇక్కడ అభిజిత్ గ్రీన్ ఇస్తాడు. ఇప్పుడు అభిజిత్ని కూడా ఈ అమ్మాయి అదే స్టైల్లో అంటది, మీరు మధ్యలో ఏం చేయలేదు కానీ విన్నర్ అయ్యారు అన్న సెన్స్లోనే అంటది. ఏం చేయాలి ప్రతి దాంట్లో దూరిపోవాలా అది ఇది అన్నట్టు అంటాడు ఆయన. బట్ ఫైనల్లీ ఈ అమ్మాయి కొంచెం గడగడ మాట్లాడటానికి ఆ యాక్టివ్నెస్కి మొత్తానికి గ్రీన్ వేస్తాడు. సో నవదీప్ కూడా గ్రీన్ వేస్తాడు, ఒక బిందు రెడ్ వేస్తాడు అనమాట. ఈ అమ్మాయి అలా మాట్లాడుతూనే ఉంటుంది. అబ్బా ఆ అమ్మాయి సన్నగా ఉన్నా నేను
ఫిజికల్లీ సన్నగా ఉండొచ్చేమో కానీ చాలా స్ట్రాంగ్ అన్నట్టు. మరి ఇంత సన్నగా ఉన్న దాని లోపల ఎలా పోరాడగలవు అది ఇది అన్నప్పుడు వెనక శాఖ ఉంటుంది, అంటే బస్తా. ఆ బస్తాలో 1.5 కిలోస్ వెయిట్ ఉన్నాయి. ఒక 7 వేస్తారు. 7 అంటే 7 1.5 10.5 కిలోస్ని ఆ అమ్మాయి మోస్తానే ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయి చెప్పుకోవటం బాగా అనిపించింది. నాట్ బ్యాడ్ అయింది. అమ్మాయి యావరేజ్ అనిపించింది. సో కొంచెము ఈ అమ్మాయి చూడటానికి చాలా మందితో పోల్చుకుంటే చిన్న అమ్మాయిలాగా కనిపిస్తుంది. పీజీ అయినా చాలా చిన్న అమ్మాయిలాగా ఉంది. ప్లస్ ఈ అమ్మాయి వేసే పంచెస్ కానీ నాకైతే ఈ అమ్మాయి ఉంటే బాగుండేమో అనిపించింది. మీకు కొంచెం డిఫరెంట్ కనిపించవచ్చేమో. నాకైతే ఈ అమ్మాయి కొంచెం ఎన్ని వారాలు ఉంటుంది ఏంటి పక్కన పెడితే కొంచెం గలగలగలగల మాట్లాడుతుంది. కొంచెం లాజికల్ సెన్స్ కూడా కనిపిస్తుంది. సో ఓకే అనిపించింది. బట్ ఈ అమ్మాయికి 2 గ్రీన్లు 1 రెడ్ వచ్చింది గోల్డ్. తర్వాత వెంకీ వైబ్ బేస్తవారపాటి నుంచి వచ్చాడు. సో ఇతను నవదీప్ గ్రీన్, అభిజిత్ రెడ్, బిందు రెడ్ ఇస్తారు. అంతా బాగానే ఉంది. ఇతను వచ్చి నవరసాలు వెంకీ వైబ్ ఒక్కొక్కరి వైబ్ గురించి చెప్తా. మీ వైబ్ అది, మీ వైబ్ ఇది, మీ కామెంట్ కంపోజర్ వైబ్, నవదీప్ది ఒక వైబు, శ్రీముఖిది ఒక వైబు అని చెప్పి ఇది నా వైబ్ అని చెప్తా. తనకు నచ్చని ఎందుకు వచ్చే జన్మలో బురదలో పుడతాను పందిగా అంటాడు. అసలు అదేంది అది నాకు అర్థం అంటే అఫ్కోర్స్ ఆయన ఇంట్రెస్ట్ ఏమో. మరి నువ్వు ఇలా సాధించాలనుకుంటున్నావు, చాలా చేయాలనుకుంటున్నావు బురదలో పంది కంటే ఈ జన్మ వరకు నేను పిచ్చిగా సాధించి నెక్స్ట్ జన్మలో రెస్ట్ మోడ్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఈ బాధలు అవన్నీ ఉండవు కదంటే అక్కడ నిజంగానే బురద తెస్తాడు. బురద తెస్తే దాంట్లో ముక్కుకు పూసుకుంటాడు, మూతికి పూసుకుంటాడు. అబ్బో అసలు నిజంగా ఆయన కొంచెం ఒక రకమైన డిఫరెంట్గా అనిపించాడు. సో ఆ డిఫరెంట్గా అనిపించడం వల్లనే అసలు ఎలా ఉంటాడు ఏంటి అనేది వీళ్ళిద్దరూ ఒక్క నవదీప్ గ్రీన్ ఇస్తాడు. అసలు అభిజిత్ అయితే స్ట్రైట్ అవే చెప్తాడు, నాకు అంత ఎక్కలేదు మాస్టర్ మీరు చేసే యాక్ట్ అది ఇది అన్నట్టు అంటాడు. సో బిందు కూడా రెడ్ ఇస్తే, సో ఈ వెంకీ వైబ్ అనే అతను కూడా ఒక్క గ్రీన్తో గోల్డ్. ఆయన టాప్ 15 ఏం లేడు. ఇది మ్యాటర్. ఓవరాల్గా ఈరోజు జరిగిన ఎపిసోడ్ 3 యొక్క రివ్యూ ఇది. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.